ఇవాళ పదవుల కోసం కాదులని ఆయన ఆత్మగౌరవం లేకుండా చేసిండు. ఇవాళ ఆత్మగౌరవం ఆత్మ అభిమానం కొరకు ఏది ఇస్తుందో నేను బయటకు వచ్చినా చెప్పంట. నాకు ఆత్మ గౌరవం ఆత్మ అభిమానం ప్రధానం అని చెప్పంటున్నా, పదవులు కాదు. పదవుల వెంపర్లాట రేవంత్ రెడ్డి గుట్ట అనే తెలుగుదేశం పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రం అధికారం రావటం సాధ్యం కాదు, అది తెలుసు. ఏం చేయాలి అధికారం రావాలంటే ఓ స్కెచ్ గీసిండు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. ఆయననే ఇంకో ఈయన తొమ్మిది చూపెట్టిండు. ఇంకో నువ్వు ఈ బాట ఓరనాయన, ఎవడైనా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఎవరికి ఇస్తారా? స్పీకర్కి ఇస్తారు. ఎవరికి ఇవ్వాలి? ఈయన ఎవరికి ఇచ్చిండు? చంద్రబాబు నాయుడికి ఇచ్చి ఆయన మంచిగా దాన్ని భద్రంగా ఫ్రిడ్జ్లో తాళం వేసి పెట్టిండు. ఇవాళ టీడీపీ శాసనసభ్యుడిగా శాసనసభలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇగో ఇది చూడండి, ఈయన శాసనసభ సభ్యత్వం ఆమోదింపబడలేదు, స్పీకర్ గారికి దాన్ని ప్రతిపాదించలేదు, రెఫర్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో, టీడీపీ సభ్యునికి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చింది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఒక స్కీమ్. నా పార్టీ పేరు చెప్పుకోండి, నువ్వు నీకు గుర్తింపు లభించదురా నాయన, ప్రజల గుర్తింపు లభించాలని ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, ఏదైనా ఉద్యమ ప్రదాత ఇచ్చిందని చెప్పి అనుకుంటే గుర్తిస్తే సోనియా గాంధీ గుర్తిస్తారు. నువ్వు ఇక్కడికి కాదు అక్కడ పోరా అని చెప్పని స్కెచ్ గీసి ఇది అదే స్కెచ్ నడుస్తుంది. పదవుల వెంపర్లాట నాకు కాదు, రేవంత్ రెడ్డికి. ఆయనే చెప్తాడు ఎప్పుడు నేను తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పని. నేను ఎవరిని దొక్కలే, నాకు తెలిసిన పుస్తకం అని చెప్పి అంటున్నాను. నేను చెప్పిన నలుగురు మున్సిపల్ చైర్మన్లు కావడానికి నేను తోడ్పడ్డా అని చెప్పని. ఆయన ఇంతమంది మున్సిపల్ చైర్మన్ చేసిండే. నా జగిత్యాల నియోజకవర్గం లోపల ఏదైతుందో నలుగురు మున్సిపల్ చైర్మన్లు కావడానికి నేను తోడ్పడ్డా. ఓ 10 మంది ఎంపీపీలు దడిపిడిలు కావడానికి తోడ్పడ్డా. ఓ 100 మంది ఎంపీటీలు కావడానికి తోడ్పడ్డా. ఓ 10 మంది కౌన్సిలర్లు కావడానికి తోడ్పడ్డా. ఎంతమంది చేసినవే? మైక్ ఉంది కదా, మాట్లాడడానికి అయిపోతుందా? మైక్ కూడా ఎవడో ఏదైనా మాట్లాడతానంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కథ. థ్యాంక్ యూ. బీసీలకు ఏదైతే మున్సిపల్ చైర్మన్ కానీ ఎంపీపీలు కానీ నష్టపోతున్నారని చెప్పి సవరణ జ్యోతి పేరు బీసీలకు అయితే మున్సిపల్ చైర్మన్ ఎంపీపీలు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ బీసీలది వేరే ఓసీలు అనుభవిస్తున్న సవరణ జ్యోతి పేరు గవర్నమెంట్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి 317 జీవో ఆర్థిక పరంగా ఎందుకు పేరు అంటే కాదు బాబు, నేను కూడా అప్పుడు సభలో ప్రయత్నం చేసినాం, అందరం కూడా ప్రయత్నం చేసినాం. చేశారు, తెచ్చారు. ఎంపీపీలు వాళ్ళు బీసీలు చేశారు, మున్సిపల్ చైర్మన్ కూడా బీసీలకు మళ్ళీ అవకాశం చేసే చట్టం తగు మార్పులు చేయబడే విధంగా ఏదైతే సూచన చేసి మార్పు చేపించగలిగిన బాబు అని చెప్పంటారు. 317 జీవో కూడా మార్చడానికి నా సలహాలు సూచనలు ఇచ్చిన బాబు. నేను అంటున్నాను, నేను సలహాలు సూచనలు ఇచ్చిన, నేను శాసన మండలి వేదికగా మాట్లాడి నేను పాటించినోడు కావాలి కదనే, పాటించినోడు కావాలి కదా. అరే అది పాటించినోడు కావాలి, వాళ్ళ చిత్తశుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు ఏమంటే బీసీలను మాట్లాడతా వసంత గారు, ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతుందో సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు కులగణన చేస్తే బీసీ జనాభా 51% వచ్చిందమ్మా. కేసీఆర్ గారు ఏదైతుందో సమగ్ర కుటుంబ సర్వే వారు కులగణన చేస్తే ఎక్స్క్లూడింగ్ ముస్లిం పాపులేషన్ 51% వచ్చిందమ్మా. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏదైతుందో ముస్లిం జనాభా కలుపుకొని 56 వచ్చింది. అంటే అందులో 11% ముస్లిం జనాభా ఉన్నది. అది తీస్తే మన బలహీన వర్గాలకు 5% దెబ్బ కొట్టింది. మన బలహీన వర్గాలకు కేసీఆర్ గారి యొక్క లెక్కల ప్రకారంగా 51% వచ్చింది. రేవంత్ రెడ్డి గారి లెక్క ప్రకారంగా 46% వచ్చింది. ఇంకా ఇది ఆయన చిత్తశుద్ధం అంటూ నేను. ఇంకా ఆయన మాట్లాడతాడు. ఆయన సంజయ్ తెలిసి మాట. ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తారో ఆ బాధ్యత నిర్వర్తిస్తారా? హరీష్ రావు గారికి ఏదైతుందో
మరి ఇదే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం ఏదైతుందో రేపు హైకోర్టులో వాదన రాబోతుంది. హైకోర్టులో వాదన రాబోతుంది. ఆ అంశం పైన ఇతర న్యాయ సంబంధించిన అంశాలపై చర్చ. మీరందరూ పేపర్ చదివిన కాదా ఇవి? వినోద్ కుమార్ గారు వెంపడలేదా? ఇవన్నీ పేపర్ చదివిన, ఇవాళ మొత్తం పేపర్లు వచ్చింది. హరీష్ రావు గారు స్వయంగా ఏదైతుందో జగిత్యాల సభాస్థలి పర్యవేక్షించి వారి సలహాలు సూచనలు, కేసీఆర్ గారి యొక్క సభ అంటే ఏ విధంగా ఉండాలి, ఎట్లుండాలి, సభ్యులు ఎట్లకెళ్ళి రావాలి, ఎట్లకెళ్ళి పోవాలి, మైక్ సిస్టమ్ ఎట్లుండాలి, ఎల్ఈడి సిస్టమ్ ఎట్లుండాలి అని మొత్తం అనుభవాన్ని జోడించి ఏదైతుందో ఇదే విద్యాసాగర్ రావు గారు, మన కొప్పులీశ్వరన్న, వసంత గారు అందరూ ఏదైతుందో మొత్తం ఇవాళ ఏదైతుందో కేసీఆర్ గారు అధ్యక్షులు వారి సలహా సూచనలు వారు ఎవరికే బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుతానికి టీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ లో తిరుగుతున్నారు. దాని విషయంలో మీరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీరు ఉన్నారు. ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారే. నేనేమంటున్నా, వివరమైన రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మనం ఏదైతుందో బాధ్యత నిర్వర్తించాలి. నేను ఇవాళ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నా బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పంటాను. నేను ఆనాడు ఏదైతుందో శాసనసభ రద్దయిన తర్వాత, ఇట్ వాజ్ 1984, శాసనసభ రద్దయిన తర్వాత ఒక పౌరుడిగా ఏదైతుందో స్వేచ్ఛ నాకు ఉంది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేయాలి. ఇవాళ శాసన మండలి సభ్యత్వ పదవి కాలం ముగిసిపోయిందా? నేను ఒక పౌరుణ్ణి, నాకు స్వేచ్ఛ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏదైతుందో నీ ఆశించిన విధంగా కొనసాగుతలేవు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో రాష్ట్ర పార్టీపై పట్టు కోల్పోయింది. రేవంత్ రెడ్డి ఏదైతుందో ఇదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేసింది. రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వం ఏదైతుందో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నేను ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేరడం ఏదైతుందో నాకు ఇష్టం లేదు. నాకు స్వేచ్ఛ ఉంది పౌరుడిగా. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు ఏదైతుందో ఒక ఉద్యమ నేత కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నిజంగా మేము ప్రత్యర్థి పోటీ చేసుకున్నాం ఇద్దరం. అయినా కానీ ఏదైతుందో ఆయన పెద్ద మనసుతోని నేను హక్కులు నాకు అవకాశం ఇచ్చింది. ఇంకా ఇంతకంటే ఏం కావాలనే? నేను రాజ్యాంగ ఉన్నది. ఆయన ఇప్పుడు సంజయ్ గారు బీక్ వెళ్ళాలి. ఆయన అమ్మ వసంత గారు చెప్పింది కదా, ఆయన ఎక్కడుండు ఏ పార్టీ ఉన్నది తెలియదు అని చెప్పారు. ఆయన గురించి మాట్లాడితే కూడా తక్కువనవుతుందా? రోజు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు, ఈ మా ఎమ్మెల్యే గారు, జగిత్యాల ఎమ్మెల్యే గారు, ఆ రాజ్యాంగ పుటలు చదువుకోరు నాయన. 10th షెడ్యూల్ చదువుకో ఏం చెప్తుందో. అభివృద్ధి అంటే మరి పార్టీ ఫిరాయిస్తే అభివృద్ధి అని చెప్పి అనుకుంటే నువ్వు